నేను జ్యూరిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు, ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నామా, విశాఖలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నాం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 20 దేశాల నుంచి వచ్చారు, యూకే యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యర్థన వదిలిపెట్టలేదు వాళ్ళు. గుడ్. ఒకప్పుడు నేను ఐర్లాండ్కి వచ్చాను కానీ ఒక్కరు కనపడలా ఆ రోజు. ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 1000 మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు, 100 మంది. ఇదే మాదిరిగా స్వీడన్, చేలు పైకెత్తండి, స్వీడన్ వాళ్ళు చేలు పైకెత్తండి. అదే మరి నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, ఆఫ్రికా, పోలాండ్, స్పెయిన్, మాల్టా, లాట్వియా, సైప్రస్, పోర్చుగల్, లగ్జంబర్గ్, అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం. ఇప్పుడే అడిగాను, ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 2 లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 195 దేశాలు, 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఇండియన్ కమ్యూనిటీ. నేను గర్వపడుతున్నా. ఎక్కడైనా సరే వెళ్ళండి, ఆ దేశంలో ఉండే ప్రజలతో మమేకం అయిపోతారు, నీరూపాలు మరి కలిసిపోతారు. సెపరేట్ కూడా చేయలేరు, మళ్ళీ హంసలు పట్టుకు రావాలి సెపరేట్ చేయాలంటే. అలాంటి కమ్యూనిటీ ఇది. దీనికి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఒక జియో పొలిటికల్ గాని, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గాని, ప్రపంచానికే సేవలు అందించే నాయకత్వం ఒక్క భారతదేశానికి సొంతం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో ఏ దేశానికి లేదు. ఈరోజు ఇక్కడ మీరు వస్తే, యూరోప్కి వస్తే ఏజింగ్ ప్రాబ్లం, చైనాకు పోతే ఏజింగ్ ప్రాబ్లం, జపాన్కు పోతే ఏజింగ్ ప్రాబ్లం. నిన్న తైవాన్ నుంచి వచ్చి అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేవాడు 0.9% వాళ్ళ పాపులేషన్ గ్రోత్ రేట్. వాళ్ళు ఇంజనీర్స్ అందరినీ మీ వాళ్ళు పంపేయండి బ్లూ ఎకానమీకి, మా దేశంలో ఇచ్చే శాలరీసే ఇస్తాం, గౌరవంగా చూస్తాం అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వస్తున్నారంటే ప్రపంచం మొత్తం భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి బ్లూ ఎకానమీకి, సర్వీస్ సెక్టర్కి మన సహాయం కోరే పరిస్థితి వచ్చింది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేయడం నాకు ఒక ప్యాషన్.
2018-17 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎన్ఆర్టీని కూడా యాక్టివేట్ చేశాం. అమెరికా పోయినప్పుడు నేను ఆ రోజు కేపీఎంజీని పెట్టి ప్రపంచం మొత్తం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఆ దేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడుండే వాళ్ళందరినీ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలి. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఒక విషయం మాట్లాడా, మీ అందరితో గుర్తుపెట్టుకోవాలి. ఐటీ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వచ్చేది కాదు. లండన్ నుంచి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రొఫెసర్ తీసుకొచ్చి టీచింగ్ పెట్టాను. దట్ వర్ ది డేస్. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మొత్తం కంప్యూటర్లో డేటా ఎంటర్ చేసేవాళ్ళం. అమెరికాలో డే టైం, మనకు నైట్ టైం. మనకు డే టైం, వాళ్ళకు నైట్ టైం. ఆ జోన్ అడ్వాంటేజ్ తీసుకొని చేశాం. దాంతో మనం అంతా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసేవాళ్ళం ఆ రోజుట్లో. అప్పుడే చెప్పా, దీంతో గుమస్తా ఉద్యోగాలు చేస్తే గుమస్తాలుగా మిగిలిపోతాం, ఇది కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి, అక్కడ భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు చెప్పా. నేను ఇప్పుడు కూడా చెల్లమ్మ చెప్తా, ఆడబిడ్డ చెప్తా ఉంది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ మైండ్లో ఉండాలి. ఏదో జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలంటే నా సంకల్పం ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కూడా దీనికి 2018 అమెరికాకు పోయినప్పుడు, కాలిఫోర్నియా పోయినప్పుడు ఫాల్కనెక్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఈ 7 సంవత్సరాల్లో 30x డెవలప్ అయింది. అది 30 టైమ్స్. దాని వాల్యుయేషన్ చూస్తే $3.7 బిలియన్. ఇప్పుడు 210 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్క ఇష్యూ మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇదే ఒక స్పిరిటెడ్ లీడర్. ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్ గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, దిస్ మై కాన్సెప్ట్. అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని 1 ఆంటర్‌ప్రెన్యూర్ పెట్టాను. మీరంతా చదువుకున్నాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు. నేను అందుకే ఒక మాట చెప్పాను, భార్యాభర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి, ఒకరు ఆంటర్‌ప్రెన్యూర్గా కన్వర్ట్ కాండి, వ్యాపారం చేయమని. సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం. దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అనేక మార్గాలు, నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీ డయాస్పోరా నుంచి మీరు ఆంటర్‌ప్రెన్యూర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ. అందరూ మీరు అమరావతికి రావాలి, ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. నేను మీరు కోరుకునేది, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు, నేను గర్వకారణం, అది నాకు కావాలి. అక్కడ ఏం చేయాలి నేను చేస్తాను, మీరు ఆ స్ఫూర్తి రావాలి. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు. అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో వెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఒక మార్గం. 2, మీరే స్టార్టప్లు చేయొచ్చు. 3, ఈ 2 కాదంటే మీరు కూడా మెంటర్స్ గా చేరొచ్చు. మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి
మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి అంతటికి నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఒక 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా, నిధి పెడతా. ఇది బిగినింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా నేనుంటా, మేముంటాం. దానివల్ల మీకు ఒక ఊపు వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది. నేను అక్కడ 5 ఒకటి మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నం, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపూర్, ఈ 5 జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ఆర్ఐ 195 దేశాల్లో బ్రాంచెస్ ఉంటాయి, ఎన్ఆర్టీ ఉంటుంది. ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని మిమ్మల్ని తయారు చేయడం చాలా ఈజీ. మీరు అందరికంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు కొంచెం మనసు పెట్టండి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి. రొటీన్ థింకింగ్ చేస్తే అన్నిట్లే కనపడొస్తాయి మీకు. కానీ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించడం, ఇన్నోవేషన్కు మీరు నాంది పలకడం, ఇక్కడుండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే. ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది, ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్గా ఉంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఐఐటిలో పాస్ అయింది. కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు దీనికి డైరెక్టర్గా పెట్టాం, సీఈఓగా పెట్టాం, పనిచేస్తున్నారు. ఒక మహిళ. మిమ్మల్ని అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ముందుకు పోయినప్పుడు మహిళలు కూడా ముందుకు రావాలి. ఈ రోజు నేను దావోస్కి వస్తే 12 మంది టీంతో వచ్చాం, అందరూ యంగ్స్టర్స్. నేను ఒక్కడనే అనుభవం ఉండేది. నేను వీళ్ళందరికంటే ఆలోచనలో ఎప్పుడూ ఎంగే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ ఆలోచనలంతా కూడా కొంచెం లీజర్గా ఆలోచిస్తూ ఉంటారు, నేను మాత్రం చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ ఎక్స్పోజర్ ఇవ్వాలి, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ చెప్పడానికి ఈరోజు ఒక 6-7 మంది యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాం. ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఉద్యోగం వస్తే, ఉద్యోగం అంటే ఇంక పెత్తనం అనుకుంటారు, నాట్ ప్రోయాక్టివ్గా ఉండరు. ఆ చేంజ్ తీసుకురావడానికి వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. రెండోది, మీలో కల్చర్ రావాలి. మీ ఊరు నుంచి ఎవరైనా మీ బంధువులో, మీ స్నేహితులో, మీతో పుట్టిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డింగ్ మీరు ఇవ్వాలి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే P4 తీసుకొచ్చాను. ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాం, ఐటీ కంపెనీలు వచ్చాయి, అనేక విధాలుగా సంపద సృష్టిస్తున్నాం. ఈ సంపద సృష్టి ఎంతవరకు పోయిందంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వ్యత్యాసం పెరిగిపోయింది. బిలినియర్స్ తయారవుతున్నారు, రిలేటివ్గా పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. అందుకే ఈరోజు కొత్త కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నా మారిగానే ఒక ఊర్లోనే చదువుకున్నారు కదా, గవర్నమెంట్ స్కూలే కదా, ప్రజలు ట్యాక్సే కదా, అవునా కాదా? అవకాశం మీకు వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి, 6వ తరగతికి. 6 కిలోమీటర్లు నడిచి నా క్యారియర్ నేనే అప్పుడు ఆహార పొట్లాలు కట్టుకొని హై స్కూల్కి పోయి చదువుకొని మళ్ళా ఊరికి వచ్చేవాడిని. 12 కిలోమీటర్లు నడిచాను. ఈరోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా, టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. వాట్ ఇట్ మీన్స్, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మారుమూల ప్రాంతం, మామూలు కుటుంబం, ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీ. ఈరోజు చరిత్ర తిరగరాశాడు.
ఇంకెవరూ తిరగా రాయలేనంత ఎత్తుకు ఎదిగాడు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు ఛాయ్ బాలా ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచంలోని అందరికంటే పాపులర్ లీడర్గా, మోర్ స్టెబిలిటీ ఉండే లీడర్గా, ప్రజాస్వామ్యంలో ఎంత పవర్ఫుల్ గా ఉండగలుగుతారా అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే ప్రపంచంలో ఏ లీడర్ అన్నా తీసుకోండి, పుట్టినప్పుడు ఒక కేజీనే. తర్వాత మీరు పెరిగే కొద్దీ మీరు అనుసరించే విధానాలే కారణం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అంబిషన్ లేకపోతే, యాస్పిరేషన్ లేకపోతే మీరు ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. మీలో ఒక యాస్పిరేషన్ మీకోసరం కాదు, జాతి కోసరం, దేశం కోసరం. ప్రతి ఒక్కరిలో ఆ యాస్పిరేషన్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెల్త్ క్రియేషన్ అవసరం. మెజర్మెంట్, మీ సక్సెస్ చూడాలంటే 1 బిలియన్ ఉందా, లేకుంటే 1 మిలియన్ ఉందా, లేకుంటే ఎంత వస్తుంది ఇయర్లీ, ఇవన్నీ మెజర్ చేస్తాం. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, మీతో ఎలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం చాలా ముఖ్యం. ఆర్థిక అసమానతలు లేనటువంటి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ వస్తే అదే నిజమైన సమాజం. యూరోప్ ఈజ్ బెటర్ దెన్ చైనా అండ్ అమెరికా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ దీనికి నాంది పలుకుతున్నా. ఇంకొక ప్రోగ్రాం కూడా ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నా. చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ చదివించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. దీనికి బెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ చదువుకోవాలన్నా తల్లికి వందనం ఇచ్చాం. 12 వరకు 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. 1, వాళ్ళకు అండగా ఉండడం. 2, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు ఇది కావడం. చాలా మంది చదువుకోవాలన్నా లేకుంటే పిల్లలు కావాలన్నా వద్దనే పరిస్థితికి వస్తున్నారు. నేను అది కూడా చెప్తున్నా, భారతదేశం గాని పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే రాబోయే 400-500 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఒక రెస్పెక్టబుల్ కమ్యూనిటీ కాకుండా పవర్ఫుల్ కమ్యూనిటీగా భారతదేశం తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 47 వరకు ఈ అడ్వాంటేజ్ పనిచేస్తుంది. 47 తర్వాత మాత్రం ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. ఈ రోజు యూరోప్ లో వచ్చిన పరిస్థితి భారతదేశం రాకూడదంటే, ఆంధ్రప్రదేశ్ రాకూడదంటే మీరందరూ కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలా. ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ అన్నా ఎయిడ్స్ గురించి, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించమని. మనం పుట్టామంటే మన పెద్దవాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి ఈ రోజు మనకు ఆ ఆలోచన లేకపోతే సమస్య వస్తుంది. అది కూడా చేయమని కోరుతూ, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 4% ఇంట్రెస్ట్, అదే కాకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా ఎంతమంది ఎక్కడ చదువుకోవాలన్నా పేరెంట్స్ చదివించలేకపోయినా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి 4% వడ్డీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు రీపేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ ఊర్లో ఎవరైనా పిల్లలుంటే మీరు చెప్పి వాళ్ళందరూ చదువుకోమనండి, బాధ్యత తీసుకోండి. మీరు కూడా P4లో భాగస్వాములు కండి. ఫైనల్ గా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత తొందరలోనే మేము ఏపీ ఫస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకొస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఆర్గనైజేషన్ తిరుపతిలో మీరు చూస్తే నేనే ఆ రోజు శాంక్షన్ చేశాను. ఐజర్ ఐఐటి 2 ఒక ప్లేస్ లో ఉండే ఏకైక ప్లేస్ తిరుపతి. ఆ 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టి
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో బెస్ట్ రీసెర్చ్ నెక్స్ట్ లెవెల్కి ఏం పోవాలనో నేను చెప్పినట్టు అన్నిటిపైన రీసెర్చ్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఏ విధంగా మీరందరూ అసోసియేట్ అవుతారో అసోసియేట్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బ్యానర్ చూపించారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు కావాల్సింది మీ సక్సెస్ చూపించాలా. పారామీటర్స్ పెట్టేస్తారు. ఏ దేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారో అది మీరు చెప్పగలిగితే నేను వాళ్ళని పిలిపించి నేను నేర్చుకొని అందరికి నేర్పిస్తా. ఇక్కడుండే మంత్రులు కూడా కోరుతున్నా. రామ్మోహన్ నాయుడు సివిలియేషన్ మినిస్టర్ బయట తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన అందరినీ మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకోవాలి. లోకేష్ ఆయన బాగా చదువుకొని వచ్చాడు, చదువుకొని వస్తేనే చాలదు, ఇప్పుడు కావాల్సింది ప్రపంచంలో ఉండే మిమ్మల్ని అందరినీ నెంబర్ 1 కమ్యూనిటీ చేయాలంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ తెలుగుదేశం ఆయన మొత్తం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. భరత్, నాకేదో ఇండస్ట్రీ ఉంది నేను ఆనందంగా ఉన్నా అంటే కుదరదు. నీ పని పారిశ్రామికవేత్తలను ప్రమోట్ చేయడం, అంతేగాని నువ్వు హ్యాపీగా కూర్చుంటే మాత్రం కుదరదు. అప్పుడే మీ అందరికి గౌరవం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎలక్షన్లో ఒక రిస్క్ తీసుకున్నాం. ఒక 70-80 మంది యంగ్స్టర్స్ ని ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చాం, ఫస్ట్ టైమర్స్. మంత్రులు 18 మంది ఫస్ట్ మంత్రులు అయ్యారు. పార్లమెంట్లో యంగెస్ట్ పార్లమెంట్ ఏదైనా ఉందంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ. ఇలాంటి అనేకమైనటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ తయారు చేసి ఈ పాలసీలు కూడా ఇచ్చాం. ఇవన్నీ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి యూరోప్లో ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లకు మునుపు భారతదేశానికి గుర్తింపు లేదు. ఈరోజు ఎక్కడికి పోయినా భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 30 ఏళ్లలో చేసిన పని రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గాని మనం చేయగలిగితే మనం అనుకున్న డైరెక్షన్లో మనం పోయే పరిస్థితి వస్తుంది. దానికి అందరూ మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉండండి. అవన్నీ జరుగుతానే ఉంటాయి. దాంట్లో మీరు అసోసియేట్ అవుతానే ఉంటారు. దానికంటే ముందుగా మీరేం చేయాలో కూడా చెప్పండి నాకు. మీరు అది మర్చిపోయేసి నన్ను టెంప్ట్ చేస్తున్నారు. నన్ను టెంప్ట్ చేస్తే నేను సాటిస్ఫై అయిపోతానని. అది చేస్తూనే ఇది కూడా చేసి నా గోల్ ఒకటే, మళ్లీ మళ్లీ చెప్తున్నా. ఒకప్పుడు నేను జూయిష్ గురించి చెప్పేవాడిని, ఈరోజు తెలుగు వాళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితి రావాలి. ఆ రోజే సంతోషంగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.